11వ అధ్యాయము 2-3 వచనాలను చదువుకుందాము. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను అని భయపడుచున్నాను. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడండి. అందరం కూడా ప్రభువా నాతో మాట్లాడయ్యా. నేను మాట్లాడితే నీకు ఉపయోగం ఉండదు. దేవుడు మాట్లాడితే నువ్వులో పరివర్తన, నీలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఫలింపు. యేసయ్యా, నీ నామమునకు బతుకుతారు. నీవు మంచి బోధకుడు అని పేరు కలిగిన వాడువు. నువ్వు మాట్లాడుతుండగా జనములు ఆకలి మర్చిపోయి, దాపిక మర్చిపోయి, పగలు రాత్రి మర్చిపోయారయ్యా. దేవానికి వందనాలు. నేను ఈ సమయంలో నీ బిడ్డలకు ఏది అవసరమో దేవా మా అందరితో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, నీ బిడ్డలందరితో మాట్లాడమని మా మధ్యకు దిగి వచ్చిన యేసు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమును యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఆయన ఎలాగును సిద్ధపరిచాడో తెలియజేసిన కొన్ని సంఘటనలు మనము ధ్యానించబోతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న వాక్యమును పరిశుద్ధాత్ముడు నేటి సంఘములో ఉన్న మనందరి కొరకు కూడా రాయించాడు. దేవాశక్తితో నేను మీ ఎడల ఏం కలిగి ఉన్నాడట? ఆసక్తి కలిగి ఉన్నాడట. ఎందుకో తెలుసా? ప్రభు రెండవ రాకడలో రాబోతున్నారు. ఈ భూమి మీద ఉన్న మనమందరము, యేసయ్య యొద్దకు వచ్చిన మనమందరము ఏమని పిలువబడుతున్నాము అని అంటే, యేసు ప్రభు యొక్క సంఘము, యేసు ప్రభు యొక్క శరీరము అని పిలువబడుతున్నాం. దేవునికి స్తోత్రం. సంఘానికి యేసు ప్రభు శిరస్సు అనగా యేసు ప్రభు యొక్క మనము ఆయన శరీరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ప్రభు రాకడకు మనం ఎలాగూ సిద్ధపడాలి? ప్రభు రాకడ వస్తున్నప్పుడు ఆ సంఘటన సారాంశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రభు మొదటి రాకడలో ఆయన కన్యక గర్భమున శరీరమును ధరించి ఆయన మానవుడిగా ఈ లోకములోనికి దిగి వచ్చి వేశాడు. భూమి ఆకాశములు పట్టజాలని ఆ మహాదేవుడు ఒక కన్యక గర్భమున, ఒక మనిషి గర్భమున పుట్టడము అద్భుతము. మీరు చెప్పండి, పుట్టడము అద్భుతం. ఈ అద్భుతము అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు ఎక్కడ జరగలేదు. ఇది అద్భుతము. రెండవదిగా యేసు ప్రభు వారు రెండవ రాకడలో మధ్యాకాశంలోనికి రాబోతున్నారు. మొదటి రాకడ అద్భుతమైతే
రెండవ రాకడ మహా అద్భుతం. రెండవ రాకడ చెప్పండి, మహా అద్భుతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనిని మనము రెండవ రాకడ అని పిలుస్తున్నాం. రెండవ రాకడలో మనిషి పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే, ప్రతి మనిషి కూడా రెండు జీవితాలు కలిగిన వాడు. ఒకటి శరీరముతో కూడిన జీవితం, రెండు ఆత్మతో కూడిన జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద ఏ మనుషుడైనా మొదటి జీవితము శరీరముతో కూడిన జీవితం, రెండవ జీవితము ఆత్మతో కూడిన జీవితం. ఇప్పుడు ఈ శరీరముతో ఉన్నప్పుడు భూమి మీద జీవించినంత కాలము జీవించిన తర్వాత మరలా మనిషి మరణించిన తర్వాత రెండు స్థలాలు, రెండు జీవితాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి మరణించిన తర్వాత రెండవ జీవితం ప్రభుతో పరలోకములోనన్నా గడపాలి, లేకపోతే రెండవ జీవితము నరకములో అగ్నిలోనన్నా నీవు ఆ జీవితాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మొదటి జీవితం శరీరముతో కూడిన జీవితం. ఈ భూమి మీద మనుషులతో నువ్వు బ్రతుకుతే నీవు రెండోది చూస్తే ఈ శరీరంలో ఉన్న ఆత్మ ప్రభుతో జీవించాలి, లేకపోతే ఈ ఆత్మ నరకములో జీవించాలి. రెండవ రాకడను చూస్తే రెండవ రాకడ అని అన్నారు. రెండవ రాకడ తర్వాత మూడవ రాకడ, నాలుగవ రాకడ లేవు. బైబిల్ గ్రంథము రెండు యేసు ప్రభు యొక్క మొదటి రాకడ, రెండు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. ఈ రెండు రాకడలు తప్ప బైబిల్ గ్రంథంలో ఎక్కడా మరి రాకడలు లేవు. ఒకవేళ రెండవ రాకడ, ఒకటి రాకడ, రెండవ రాకడ, మూడవ రాకడ, నాలుగవ రాకడ అని చెప్తే అది తప్పుడు బోధగా మనం ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవ రాకడలో మనం చూస్తే రెండవ రాకడలో రెండు భాగాలు కనబడుతున్నాయి. ఒకటి రహస్య రాకడ, రెండు బహిరంగ రాకడ. రెండవ రాకడలోనే రెండు, ఒకటి రహస్య రాకడ, ఏంటి చెప్పండి, రెండవదిగా బహిరంగ రాకడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రహస్య రాకడలో సంఘము భూమి మీద నుండి మధ్యాకాశంలోనికి ఎత్తబడుతుంది. బహిరంగ రాకడలో సంఘము పరలోకము నుండి భూమి మీదకి దిగు వస్తుంది. రహస్య రాకడు సంఘం ఎత్తబడితే, బహిరంగ రాకడలో సంఘము ఈ భూమి మీదకి దిగు వస్తుంది. దేవునికి స్తోత్రం. రహస్య రాకడ అయిన తరువాత భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు ప్రారంభమవుతాయి. పరలోకంలో 7 సంవత్సరాలు విందు కాలము ప్రారంభమవుతుంది. ఈ 7 సంవత్సరాలు తర్వాత భూమి మీద 1000 ఏళ్ల శాంతి పరిపాలన ఉంటుంది. 1000 ఏళ్ల శాంతి పరిపాలనలో యేసు ప్రభువారు ఎత్తబడిన సంఘాన్ని తీసుకుని ఈ భూమి మీదకి ఆయన బహిరంగముగా ఆయన దిగు వస్తారు. ఇది బహిరంగ రాకడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వ్యక్తిగతముగా మన గుండెల మీద మనం చేయి వేసుకుని ప్రభు రాకడలో మనము ఎత్తబడగలమా? ఒక ప్రశ్న. మనలో ఎంతమంది ప్రభు రాకడ సిద్ధపడ్డారు? ఆయన రాకడ వస్తే ఎవరు ఎత్తబడతారు అన్న ఆలోచన మనం చేస్తే, ఆ రాకడ రహస్యమైన రాకడ, బహిరంగముగా వెల్లడి చేసేది కాదు. ప్రభు ప్రధాన దూత శబ్దము, ఆర్భాటము, దేవుని బోరతో మధ్యాకాశంలోనికి ఆయన దిగు వస్తాడు. ఎవరైతే ప్రభు కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా తీర్చబడుతున్నారో వారికి మాత్రము, వారికి ఏమవుతుంది, ఏం కనబడుతుంది అంటే ఆ బోర శబ్దము, ఆ ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము కనబడి
వినబడి పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద నుండి సంఘమును మధ్యాకాశమునకు తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము చదువుకున్న వాక్య లేఖనములలో 7 విషయాలను గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు క్లుప్తంగా 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. వచ్చే వారము ఇది కంటిన్యూ చేస్తూ ఉన్న 4 విషయాలు మీకు నేను తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది మనం చూస్తే, నేను మిమ్మలను పవిత్రురాలైన కన్యకగా తయారు చేస్తున్నాను. పౌలు సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పవిత్రురాలైన కన్యకగా నేను మిమ్మల్ని తయారు చేస్తున్నాను. బైబిల్ గ్రంథము భూమి మీద ఉన్న సంఘమును పెండ్లి కుమార్తెగా పోల్చబడింది. యేసు ప్రభువును రాకడలో పెండ్లి కుమారుడిగా పోల్చబడ్డారు. అయితే మన ప్రభువు ఎవరు? పెండ్లి కుమారుడు. మనం ఎవరు? పెండ్లి కుమార్తెము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మధ్యలో ఎవరు మీరు లేవనవసరం పర్లేదు. ఎందుకు లేతున్నారు? కుక్క అది పోతుంది, దానిపైన చూసుకుంటారు. మీరు దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తే, యేసు ప్రభులు వారు పెండ్లి కుమారుడు. మనము ఆయన కొరకు సిద్ధపరచబడుతున్న పెండ్లి కుమార్తెము. దేవునికి స్తోత్రం. ఒక భూమి మీద పెండ్లి కుమారుడు పెండ్లు చేసుకోవాల్సి వచ్చినప్పుడు కన్యకను వెతుక్కుంటాడా? ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని వెతుక్కుంటాడా? ఎవరిని? కన్యకనే ఎదుర్కొంటాడు. అలాగే మన ప్రభు అయిన పెండ్లి కుమారుడు కూడా కన్యకును పెళ్ళాడటానికి ఆయన వెతుకుతున్నాడు. ఆల్రెడీ పెళ్ళైన దాన్ని చేసుకోమంటే ఎవరైనా చేసుకుంటారా? ఎవరు చేసుకోరు. ఈ రోజున సంఘము అని పిలువబడుతున్నా, ఆయన శరీరము అని పిలువబడుతున్నా మనము కన్యకగా సిద్ధపడితేనే, కన్యకున్న లక్షణాలు మనలో ఉంటేనే మనము యేసు ప్రభువుకు భారీగా సిద్ధపడుతున్నట్టు. పెళ్లి చేసుకున్నవాడు మొట్టమొదటిది ఏంటంటే తెలుసా? కన్యకును చూసుకుంటాడు. యేసు ప్రభు ఈ రాత్రి నీలో కన్యకత్వాన్ని చూస్తున్నాడు. ఒక మనిషి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కన్యకగా మారాలి అని అంటే నీలో 4 విషయాలు జరగాలి. ఏంటి చెప్పండి? 4 విషయాలు జరగాలి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీలో కన్యకత్వము నాకు కనబడాలి అని అంటే నీలో రక్షణ, మారు మనసు, బాప్తిసము, పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం. ఎన్నట? 4 లక్షణాలు. 1 రక్షణ, 2 మారు మనసు, 3 బాప్తిసము, 4 పాప క్షమాపణ. ఈ 4 లేకుండా నేను యేసు ప్రభువుకు కన్యకగా సిద్ధపరచబడ్డాను అంటే ఆయన ఒప్పుకోడు. కన్యక వరుసలోనికి నీవు రావు. నీలో ఏముండాలంటే రక్షణ, నీలో మారు మనసు, బాప్తిసము, పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లూకా సువార్త 29-32 అధ్యాయాల మధ్య మనం చూస్తే అక్కడ సిమియోను అనే భక్తుపరుడు మనకు కనబడుతున్నాడు. ఈయనకున్న దర్శనం, ప్రవచనం ఏమిటంటే, యేసు ప్రభు మొదటి రాకడలో వచ్చినప్పుడు యేసు ప్రభువును చూడకుండా ఆయన మృతి పొందడని, చనిపోడని దేవుడు వాగ్దానం ఇచ్చి, దర్శనమిచ్చి, మరి సిమియోను యేసు ప్రభు కొరకు కనిపెడుతున్న దినాలయ్యి. ఆ దినంలో
యేసు ప్రభు ధర్మశాస్త్రము ఆచార ప్రకారముగా మరి జరిగించడానికి యేసు ప్రభువుని ధర్మశాస్త్రం చొప్పున మరి ఆ మందిరములోనికి తీసుకుని వచ్చారు. అక్కడ ఆత్మవశుడై సమూయేలు అనే భక్తుడు ఎక్కడికి వచ్చాడంటే మందిరములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుదామా మాట. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను మహిమపరచుకొనుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమ కనుగాను నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు సమూయేలు యేసు ప్రభువును, బాలుడైన యేసు ప్రభువును చేతుల్లోనికి తీసుకుని ఆయన ఎత్తుకుని యేసు ప్రభువును బాలుడు వైపు చూస్తూ ఏమన్నాడంటే, సకల జనుల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూస్తున్నాను. ఎవరిని చూస్తున్నాడైనా? బాలుని చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడైనా అంటే బాలుని చూస్తున్నాడు. బాలుని చూస్తూ ఆయన నోటుతో పలుకుతున్న మాట, రక్షణను నేను కన్నులారా చూస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు యేసు ప్రభువును చూస్తున్నప్పుడు యేసు ప్రభువులో ఏమి కనబడుతుందంటే, ఆయన ఈ భూమి మీదకి వదకు తేబడిన గొర్రె పిల్లగా పంపబడడం కనబడుతుంది. ఆయనకు ఏమి కనబడుతుంటే, యేసు ప్రభువు వారు ప్రజలందరి కోసము కల్వరి సిలువలో ఆయన సిలువలో ఏలాడబడడం కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు నిన్ను నన్ను కూడా ఆయన సిలువ మీద అంటగొట్టబడి రక్షణను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులలో రాసిన మాట ఏమిటంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడును మనకు దేవుని శక్తి. ఈ రోజున యేసు ప్రభు దగ్గరకు వచ్చావా? యేసు ప్రభువుని ఆరాధిస్తున్నావా? నీవు కన్యకగా తీర్చబడాలి, కన్యకగా తయారు చేయబడాలి అంటే రక్షణ అనుభవము నీలో ఉండాలి. రక్షణ అనుభవం నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, రక్షణ అనుభవం నీలోనికి ఉండాలంటే వాక్యం అంటుంది, రోమియోలు రాసిన పత్రిక 10:10 మనం చూస్తే, ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొనవలెను. దేవునికి స్తోత్రం. మనుషుడు అట విశ్వసించాలి. ఏం చేయాలని చెప్పండి? విశ్వసించాలి. ఏ విశ్వసించాలి అన్న ఆలోచన మనం చేస్తే, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మన పాపములను భరించి పాపము నుండి శాపము నుండి విడుదల కలగ చేయడానికి దేవుడు నీ కొరకు సిలువలో వేలాడబడ్డాడని నీవు విశ్వసించాలి. యేసు నీ కొరకు సిలువేయబడ్డాడన్న విశ్వాసము నీకు లేకపోతే రక్షణ నీకు లేదు. రక్షణ నీకు లేదు. ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ మార్గంలో ఉన్నాను అంటున్నావా? అయితే నీలో ఉండాలి తెలుసా? యేసయ్య నీ కొరకు సిలువేయబడ్డాడని విశ్వసిస్తే రక్షణలో నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే మారు మనసు. ఏం కావాలంటండి? మారు మనసు. మనుషులు హృదయము కొరకు బైబిల్ గ్రంథము ఏం చెప్తుందంటే, హృదయము ఘోరమైన వ్యాధి కలదట.
ఘోరమైన పాప వ్యాధి కలదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఒక వ్యాధి, 2 వ్యాధులు మనకు కనబడుతున్నాయి. ఒకటేటో తెలుసా? కుష్టు వ్యాధి. ఈ కుష్టు వ్యాధి కలిగిన వాడు బైబిల్ గ్రంథములో ఎక్కడుండాలంటే ఊరుకు దూరంగా ఉండాలి. వాడు కుష్టు వ్యాధిగ్రస్తుడు ఏం చేయాలంటే ఊరుకు దూరంగా ఉండాలి. అయితే పాపము కూడా కుష్టు వ్యాధి లాంటిది. కుష్టు వ్యాధి వచ్చిన వాడు ఆ కుష్టు వ్యాధి చేత అతను మరణిస్తాడు. పాపం అనేది కుష్టు వ్యాధి. మనుషులో ఉన్న కుష్టు వ్యాధి కంటికి కనబడదు, కంటికి కనబడుతుంది. మనుషులో ఉన్న పాపము అనే వ్యాధి, పాపం అనే కుష్టు వ్యాధి మనిషికి కనబడదు. ఇది కనబడుతుంది, ఇది ఏమవుతట? కనబడదు. ఇది కనబడిన వ్యాధి. ఇది ఈ హృదయంలో ఉన్న వ్యాధి కనబడదు. కనుక మనస్సు, మారు మనస్సు అంటే ఏంటి? చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. మారు మనసు అంటే మారిన మనసు. నేను చెప్పండి, మారు మనసు అంటే మారిన మనసు. పూర్వము మన పూర్వీకులు మరి మట్టి దాకలో వంట చేస్తుండేవారు, మట్టి పాత్రలో వంట చేస్తుండేవారు. ఆ మట్టి పాత్ర పగిలిపోయిన తర్వాత దాన్ని వాడేవారా? వాడడానికి పనికొచ్చేది కాదు. ఆ తర్వాత ఆ మట్టి పాత్రలు తర్వాత సేవండి పాత్రలు వచ్చాయి. ఏమండి, ఇప్పుడు సేవండి పాత్రలను పారేస్తున్నారా? అరిగిపోయి 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 కన్నాలు అడిపోయిన తర్వాత, పూర్వం మీకు తెలియదేమో, కన్నాలు అడిపోయిన దాకాకి ఒత్తెట్టువారు కారకండాను కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మట్టి దాకా పారేసేవారు. ఈ సేవండి దాకా ఏం చేస్తున్నారు? ఇది పారేస్తలేదు, ఇది పట్టుకెళ్ళి పాతది ఇచ్చేసి కొత్తది తెచ్చుకుంటున్నారు. ఏం చెప్పండి? పాత తెచ్చి కొత్తది తెచ్చుకుంటున్నారు. మారు మనసు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన హృదయము ప్రభువుకి ఇచ్చి ప్రభు దగ్గర నూతన మనసు తెచ్చుకోవడం. దీనినే నవీన స్వభావము అని బైబిల్ చెప్తుందండి. ఏ స్వభావం అంట? నవీన స్వభావము. ప్రాచీన స్వభావము, నవీన స్వభావము. నీవు మారు మనసు కలిగిన దానివంటే నీవు ప్రాచీన స్వభావము, దాని లక్షణాలు ఏవి నీలో కనబడకుండా నీలో నవీన స్వభావము కనబడాలి. వాక్యాన్ని మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుడు వలన రూపాంతరము చెందుదురు. దేవునికి స్తోత్రం. మన మనసు మారడం ద్వారా మనలో కలిగేది ఏంటంటే రూపాంతరము. చెప్పండి, రూపాంతరము. నోడితే చెప్పండి, రూపాంతరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బిల్డింగ్ ఉంది, దీని కలర్ వేశారు. ఇప్పుడు దీని మీద ఒక ఎరుపు కలర్ వేసాం అనుకోండి, ఇప్పుడు బిల్డింగ్ ఏం కనబడుతుంది? పాత కలరు కనబడదు, కొత్త కలరు కనబడుతుంది. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చావు, నీ మనసు మారి నూతన పరచబడ్డావు. నువ్వు మనసు మారి నూతన పరచబడ్డావు. ఇప్పుడు పాత కలర్ ఎలా కనబడదో పాత స్వభావము నీలో ఏమవ్వాలి? కనుమరుగైపోవాలి. నీలో ఏమవ్వాలట? కనుమరుగైపోవాలి. నీవు రూపాంతరము చెందిన దానివైతే పాత లక్షణాలు, పాత స్వభావము ఏ మాత్రము కనపడకూడదు. మనం ఏం చేయాలట? నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు సమయం చాలా తక్కువ ఉంది. ఒక మంచి మాట చదివించి నేను ఎదురుకి వెళ్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవి,
దానిని గూర్చి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు. ఇప్పుడు లోకం ఏమంటుందో తెలుసా? యేసు ప్రభు వారు, మీరు లోకములో ఉన్నారు కదా, లోకం మిమ్మల్ని ఏం చేయదంటే మిమ్మల్ని ద్వేషించదు. మరి ఎవరిని ద్వేషిస్తుంది అంటే యేసు ప్రభు లోకము ద్వేషిస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యం అంటుంది లోకములో ఉన్న క్రియలు చెడ్డవి అని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వారు చెప్తున్నారు కాబట్టి లోకం ఏం చేస్తుందంట? దేవుని దూషిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుడు లోకములో ఉన్న క్రియలు చెడ్డవి. ఈ రోజున నువ్వు రూపాంతరము చెందుతావా? మారిన మనసు నీలో ఉందా? నవీన స్వభావము నీలో ఉందా? దేవుడు అంటున్నాడు, లోకానికి వేరుగా జీవించు, లోకానికి వేరై జీవించు, లోకానికి వేరుగా జీవించు. యేసు ప్రభువారు లోకములో ఉన్న లోకం ఆయనలోనికి రాలే. ఆయన పాపుల మధ్య ఉన్న పాపం ఆయనలోనికి రాలే. మనమందరికీ కూడా యేసు ప్రభువారు మాదిరిగా ఈ లోకములో జీవించి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ లక్షణము బాప్తిస్మము. ఏంటి చెప్పండి? యేసు ప్రభువారు మత్తయి సువార్త 3:14-15 మనం చదువుతుంటే నేను చెప్తాను, వినండి. యేసు ప్రభువును లోకమునకు లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే స్నానికుడైన బాప్తిస్మిచ్చు యోహాను. దేవునికి స్తోత్రం. ఈయన యోర్దాను నదిలో ప్రజలకు బాప్తిస్మిస్తున్న సమయంలో యేసు ప్రభువారు ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళి బాప్తిస్మునకు ఆయన తీసుకొండకు సిద్ధపడితే ఆయన అంటాడు, అయ్యా నీవే నాకు బాప్తిస్మం ఇవ్వాలి, నేను చెప్పుల వారు విప్పడానికి పాత్రుడను కాను అని ప్రభువుని అడిగితే ఏమన్నాడు తెలుసా? ఎప్పటికి కానిమ్మో నీతి యావత్తు. ఆ మాట ఉందో చదవండి. ఎప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. దేవునికి స్తోత్రం. నీతి యావత్తు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఎలా ఉండాలి అంటే యేసు ప్రభు మనకందరికి ముందుగా మాదిరిగా మార్గదర్శిగా యేసు ప్రభు వారు బాప్తిస్మము తీసుకున్నారు. ఆయనకు బాప్తిస్మం అవసరంలే. ఆయన మనిషి వలన పుట్టినవాడు కాదు, పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనకు బాప్తిస్మము అవసరము లేదు. అయినా ఎందుకు బాప్తిస్మము తీసుకున్నాడు అని అంటే, ఎందుకంటే నీకు నాకు మాదిరికి, చెప్పండి, మాదిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మము మనము తీసుకోవాలి. ఇంకా మన మధ్యలో ఎవరైనా బాప్తిస్మము తీసుకోకపోతే నేను అంటాను, సిద్ధపడండి. ఎందుకో తెలుసా? కుర్రాడు 10వ తరగతి చదువుతున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు. 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఎన్ని చెప్పండి? 4 సబ్జెక్టులు ఉన్నాయి. 3 సబ్జెక్టులు బాగా రాసి పాస్ అయిపోయాడు, 1 సబ్జెక్టు ఫెయిల్ అయిపోయాడు. వీడు పాస్ అవునట్ట ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట, ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు నీలో ఏముంది? రక్షణ ఉంది. నీలో ఏముంది? మారు మనసు ఉంది. నీలో ఏముంది? పాపక్షమాపణ ఉంది. మరి బాప్తిస్మము లేకపోతే నువ్వెవరు అంటే ఫెయిల్ అయిపోయిన వాడు. కన్యక వరుసలోనికి రావు, పెళ్లి కుమార్తె వరుసలోనికి రావు. 4 సబ్జెక్టులు ఉన్న మరి తరగతిలో 4 పాస్ అవ్వకుండా 1 ఫెయిల్ అయిపోతే తరగతి అంతా ఎలా ఫెయిల్ అయిపోతారో, ఈ రోజున దేవుని పాదాల దగ్గర ఉన్న నీవు, కన్యకగా సిద్ధపడుతున్న నీవు, అన్ని లక్షణాలుండి
బాప్తిస్ము లేకపోతే ప్రభు రాకడలో పేలైపోతావు, ప్రభు రాకడలో మిగిలిపోతావు, ఏడేండు శ్రమ కాలంలో మిగిలిపోతావు. ఈ భూమి మీద ఎంత భక్తిగా ఉన్నా సరే నీలో ఏముండో తెలుసా? యేసయ్య మాదిరి చూపించాడు బాప్తిస్ము తీసుకుని. నీకు నాకు కూడా బాప్తిస్ము అవసరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది పాప క్షమాపణ. ఏడు చెప్పండి, పాప క్షమాపణ. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం మారు మనసు నిమిత్తము నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మటుకు ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్రం. బాప్తిస్మము పాస్టర్ గారు ఇచ్చేది, అగ్ని బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము ప్రభువు ఇచ్చేది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మను మనము ఏం పిలుస్తున్నాం చెప్పండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధత ప్లస్ ఆత్మ, పరిశుద్ధత ప్లస్ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఏ వ్యక్తిలోనికి వస్తుందంటే పరిశుద్ధత కలిగిన వ్యక్తిలోనికి వస్తుంది. పరిశుద్ధత ఎవడు కలిగిన వాడు అని అంటే పాప క్షమాపణ కలిగిన వాడు. పాప క్షమాపణ నీవు కలగాలి అంటే బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మము తీసుకుని ప్రభు పాదాల దగ్గర అప్పుడు నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడు నీకు పాప క్షమాపణ కలగచేస్తాడు. అది బాప్తిస్మము ద్వారా పాప క్షమాపణ. ఆ తర్వాత యేసు ప్రభుల వారు నీకు ఆత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము రెండు కూడా అవసరమైనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు తన సంఘముతో సిద్ధపరుస్తున్న క్రమం ఏంటంటే మొట్టమొదటిగా పెండ్లి కుమారుడుకు కన్యక కావాలి. సంఘమును కన్యకగా తయారు చేస్తున్నాడు. ఈ రోజున నీవు నేను కూడా ఎవరు అంటే యేసు ప్రభువుకు కన్యకగా పిలవబడిన వారము. నీవు కన్యక అయితే నీలో రక్షణ, మారు మనసు, బాప్తిస్మము, పాప క్షమాపణ ఈ 4 లక్షణాలు నీలో ఉంటే నీవు ఇప్పుడే యేసు ప్రభువుకు కన్యక వరుసలో నిలిచిన దానవు. దేవునికి స్తోత్రం. రెండోదిగా మనం చూస్తే ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ భూమి మీద ఒకడు పెండ్లి చేసుకోవాలి, పెండ్లి కుమారుడు పెండ్లి చేసుకోవాలంటే మొట్టమొదటిగా కన్యకను వెతుక్కుంటాడు. రెండోదిగా ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? ఎంగేజ్మెంట్ జరిగితే అక్కడి నుంచి ఇంకేముంటుంది? సగం పెళ్ళి అయిపోయిందని ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలు జరుగుతుంటాయి. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభువునకు మనము సమర్పింపబడిన వారము అనగా నియమింపబడిన వారము. ఎవరు చెప్పండి? నియమింపబడిన వారము. మనము కన్యక వరుసలో నిలబడ్డాం. పెండ్లి కుమారుడు వచ్చాడు. ఇప్పుడు ఆయనకు భార్యగా మనము నియమింపబడ్డాము అంటే ఎంగేజ్మెంట్ జరిగినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తె ఎవరి మాట ఆలకించాలి? ఎవరితో ఎంగేజ్మెంట్ జరిగిందో, ఎవరు పెండ్లి కుమారుడో అతని మాట ఆలకించాలి. లేదండి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నేను నీ మాట ఆలకించును, నేను నా తల్లిదండ్రుల మాట ఆలకిస్తాను, నీ మాట చెప్పిన చేయను అని అంటే
పెండ్లు కుమారుడు ఎంగేజ్మెంట్ను క్యాన్సిల్ చేసుకుని మరొక కన్యకును చూసుకుంటాడు. అంతేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద నీవు ఎవరు అంటే యేసు ప్రభువుకు భార్యగా నియమింపబడిన వాడవు, నియమింపబడిన దానవు. నీవు ప్రభుతో, యేసు ప్రభు అను పెండ్లు కుమారుడితో ఎంగేజ్మెంట్ చేయబడినది. ఎంగేజ్మెంట్ చేయబడిన తరువాత ఈ పెండ్లు కుమార్తె ఎవరి మాట వినాలి అంటే పెండ్లు కుమారుడు మాట వినాలి. ఇప్పుడు ఆ పెండ్లు కుమారుడు అంటున్నాడు, వారానికి 7 దినాలు ఉన్నాయి, 6 దినాలు కష్టపడు, 6 దినాలు ఉద్యోగం చేయి, 6 దినాలు వ్యాపారం చేయి, నీవు ఆర్థికంగా ఎదుగు అని అన్నాడు. ఈ 6 దినాల కష్టాన్ని దేవుడు దీవించాలి అని అంటే ఈ 6 దినాలు కష్టమును ఆశీర్వదింపబడాలి అని అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచబడినట్లుగా నీ చేతుల కష్టార్జితము దీవింపబడాలి అని అంటే నీ దేవుడు అంటున్నాడు, ఆదివారము నాది, ఆదివారము నాది. అది నా సన్నిధిని మీరు నన్ను కలుసుకునే సమయం, అది నీవు దేవుని కలుసుకునే సమయం. అది నీ దేవుడు 6 దినాలు నీకు ఏ కీడును నీకు సమీపించకుండా, ఏ తెగులును నీకు సమీపించకుండా నీకు ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చిన నీ దేవునికి నీవు కృతజ్ఞత తెలియజేసే ఆ ఆదివారం అది. ఆ ఆదివారము దినము నువ్వు దొంగలిస్తున్నావా? దేవుని మాట నువ్వేం చేస్తున్నావు? ధిక్కరిస్తున్నావు. దేవుని పెండ్లు కుమారుని మాట ఏం చేస్తున్నావు? పెడచెవును పెడుతున్నావు. పెండ్లు కుమారుని మాట గనుక పెండ్లు కుమార్తె వెనకకపోతే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడు. నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే నువ్వు ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమ కాలములో మిగిలిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు లూకా సువార్త 20 అధ్యాయంలో మనం చూస్తే 23 నుంచి 25 వచ్చిన నా వైపు చూడండి, నేను చెప్తాను. యేసు ప్రభు దగ్గర కొందరికి వచ్చి, యేసు ప్రభు ఎక్కడ మాట్లాడినా చాలా తెలివిగా మాట్లాడుతున్నాడట. ఎక్కడా యేసు ప్రభును మాటలో కానీ ప్రవర్తనలో కానీ మరి ఏది పట్టుకోలేకపోతున్నారట. యేసు ప్రభు మీద నేరం మోపలేకపోతున్నారట. ఇప్పుడు ఏమన్నారంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి కైసరుకు పన్ను కట్టాలా వద్దా అని అడిగారు. ఏమన్నారు చెప్పండి? ఇప్పుడు కైసరుకు పన్ను కట్టకూడదు అని అంటే ఇప్పుడు ఏమంటారంటే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపిస్తున్నాడు అని నేరం మోపి ఇప్పుడు యేసు ప్రభుని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? వాళ్ళు జైల్లో పెట్టాలనుకుంటున్నారు, బంధించాలనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభులు వారు ఆయన అంటున్నారు, ఒక ధ్యానారము నాకు చూపించండి. ఏంటంట? ఒక ధ్యానారమును నాకు చూపించండి అంటే ఒక నాణ్యాన్ని నాకు చూపించండి. ఈ నాణ్యము దాని మీద ఉన్న రాత, దాని మీద ఉన్న రూపం ఎవరివి అని అడిగారు. ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ ధ్యానారం మీద, ఈ కాయిన్ మీద మరి కైసరు రాత ఉంటే, కైసరు రూపం అంటే కైసరికి ఇవ్వండి, లేదా దేవుని రాత, దేవుని రూపం ఉంటే దేవునికి ఇవ్వండి. ఇప్పుడు కైసరు బొమ్మ ఉంటే, కైసరు రాత ఉంటే కైసరు వెళుతాయి, దేవుని బొమ్మ ఉంటే ఎవరికి వెళ్తాయట? దేవునికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నాన్నమ్మ ఎవరంటే నువ్వే. ఈ నాన్నమ్మ ఎవరు? నువ్వే. నేను దానారము నాణము అని చెప్పబడుతున్నా మనలో కైసరు రాత ఉందా? కైసరు బొమ్మ ఉందా? కైసరు రూపం ఉందా?
కైసరు అనబడుతున్న అపవాదికి నీవు సంబంధించిన దానవు, లేదా దేవుని రాత దేవుని రూపం నీకుందా, నీవు ప్రభువులకు చెందిన దానవు, పెండ్లి కుమార్తెకు నీవు పెండ్లి కుమారుడుకు చెందిన దానవు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు నేను చూస్తున్నాడు, యేసయ్య పెండ్లి కుమారుడైన యేసు ప్రభు నేను చూస్తున్నప్పుడు నీ రూపము కైసరు రూపమా ప్రభు రూపమా, కైసరు రూపమా ప్రభు రూపమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యంలో మనం చూస్తే కీర్తన గ్రంథము 45లో 11 వచనాన్ని చదవండి. ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి. వాక్యములో రాయబడిన మాట అంటే, కుమారి నీ తండ్రి ఇంటి మరువము. ఎవరు మరవాలట? నీ తండ్రి ఇంటి మరువము అనగా నీవు తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ సౌందర్యాన్ని, ఈ రాజు ఎవరో తెలుసా? నీ ప్రభువు. నీ ప్రభు అయిన ఈ రాజే నీ భర్త కనుక నీ ఆయనట నీ సౌందర్యమును కోరినవాడు. దేవుడు ఈ దినాన దేవుడు నీ సౌందర్యాన్ని కోరి నిన్ను ఆశపడుతున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను కూడా ప్రభు ఎదుట ఎలా ఉండాలంటే, ఆయనకి ఇష్టమైన రూపము కలిగి ఆయనకు ఎంగేజ్మెంట్ చేయబడిన వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మూడోది చెప్పండి, నిన్ను ప్రధానము చేసుకొనుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రధానము చేసుకునేటప్పుడు పెండ్లు కుమారుడు వెళ్తాడా, పెద్దలు వెళ్తారా? మీరు చెప్పాలి. ప్రధానము జరగబడుతున్నప్పుడు పెండ్లు కుమారుడు ప్రధాన వస్తువులు తీసుకుని ప్రధానం చేసుకోవడానికి పెండ్లు కుమారుడు వెళ్తాడా, పెద్దలు వెళతారా? చెప్పండి. పెద్దలు వెళతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుకు నీకు ఆయన భార్యగా నిన్ను ప్రదానము చేయడానికి వచ్చిన పెద్ద ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడే పెండ్లు కుమారుడుకు పెండ్లు కుమార్తెకు మధ్యవర్తిగా పెద్దగా ఉండి ఏం చేస్తాడట? నిన్ను మన దేవునికి ప్రదానము చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి మిగతా వాక్యాన్ని వచ్చే వారం నేను కంటిన్యూ చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడో అప్పుడు మనం పెండ్లు కుమారుడైన యేసు ప్రభువుకు ప్రదానము చేయబడిన వారము. చెప్పండి, ప్రదానము చేయబడిన వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రదానము జరిగిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 90% పెళ్ళైపోయినట్టేగా. ఇప్పుడు ప్రదానము చేయబడిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? పెండ్లి కుమార్తెను పెండ్లి చేసుకోవడానికి పెండ్లి కుమార్తె దగ్గరికి తీసుకెళ్తారు. పెండ్లి కుమార్తె దగ్గరికి పెండ్లి కుమార్తెను తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదా. ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. వినువారును వినువారు రమ్మని చెప్తున్నారంట. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు మధ్యాకాశంలో మేఘం మీద వస్తున్నారు. ఇప్పుడు భూమి మీద ఆయన కొరకు సిద్ధపరచబడిన
మరి పెండ్లి కుమార్తెగా మనం ఉన్నాం. ఈ పెండ్లి కార్యక్రమంలో యేసు ప్రభువారు మధ్యాకాశంలో వివాహ వేదిక యొద్దకు ఆయన వస్తున్నారు. ఇప్పుడు ఆ వివాహ వేదిక యొద్దకు ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు ఆయన అంటే, ఆత్మయు పెండ్లు కుమార్తెయు ఇక్కడికి ఎక్కిరమ్ము అనగా, నిన్ను గదిలో, విడిది గదిలో, ప్రార్థన గదిలో పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపి, పరిశుద్ధాత్ముడు అలంకరింపజేసి, పరిశుద్ధాత్ముడే పెండ్లు కుమారుడున్న పెండ్లి వేదిక అనబడుతున్న మేఘం మీదకి ఈ పరిశుద్ధాత్ముడే తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని ఏ రీతిగా ఆయన సిద్ధపరుస్తున్నాడు అని అంటే, మొట్టమొదటిది కన్యకగా సంఘాన్ని సిద్ధపరిచాడు. రెండవదిగా చూస్తే మరి ఆయనకు సమర్పించాడు అనగా నియమించాడు, దానిని ఎంగేజ్మెంట్ అని పిలుస్తారు. మూడవదిగా మనం చూస్తే ప్రదానము చేశాడట. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడో అప్పుడు మనము క్రీస్తు ప్రభువుకు, పెండ్లు కుమారుడుకు ప్రదానము చేయబడిన వారము. దేవునికి స్తోత్రం. మిగతా 4 విషయాలు వచ్చే వారము మరి కంటిన్యూ చేసుకుందాం. కాబట్టి మోకరిద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. మిగతా వారందరూ కూడా లేచి నిలబడితే ఒక్కసారి 2